శ్రవణం నుంచి కీర్తనం, స్మరణం, మచ్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఇలా 9 పద్ధతులు ఉన్నాయి. అందులో మొట్టమొదటిది శ్రవణం. అందుకని బాగా వినడం. అలాగే అంటే మీరు చెప్పిన దానికి ఆ బలం కోసం నేను చెప్తున్నా, చదవడం. ఓకే. అంటే మామూలుగా ఇలా 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 ఉంటే స్పిరిచువల్ గ్రోత్ ఉండదు. ఇలా ఉంటే ఉంటుంది. దాన్ని ఏమంటారు? అంతర్ముఖం. ఓకే. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ లలితా సహస్రంలో చెప్తారు. మనకి దొరకాలంటే భగవంతుడు అంతర్ముఖం చేయాలి. అండ్ మీరు అన్నారు భక్తి కరెక్ట్గా ఉంది. శ్రవణం దగ్గర నుంచి మొదలు పెడితే చెప్పే చివరికి నేనేమైపోవాలంటే ఆత్మ నివేదనం చేయాల్సి వస్తుంది. అనగా నన్ను నేను పోగొట్టుకోవాలి. అది భక్తి. అప్పుడే పరమపురుషుడు ఆయన తనను తాను ఎలాగూ నాకు అర్పించుకుంటున్నాడు అర్థమవుతుంది. ఓకే కదండి. అయితే ఇంతకు శ్రవణం దీని గురించినటువంటి శ్రవణం చేయాలి సార్. ఓకే, మధ్యలో విష్ణువుకు సంబంధించినటువంటి విషయాలని మీరు అనొచ్చు. విష్ణువు ఏమిటి ఆయన ఆలోచన? విష్ణువు యొక్క చిత్తం ఏమై ఉన్నది? విష్ణువు యొక్క చిత్తమును నెరవేర్చినటువంటి వాడు ఎవడు? ఎవడి గురించినటువంటి మాటను వింటే అది నేనే అవుతాను? ఒక క్లారిటీ ఉండాలి కదా సార్. అన్నట్టు స్పిరిచువల్ గ్రోత్ అనేది మీరు చెప్పారు, ఈ పక్కకు లేదా ఆకాశంకు చూస్తే స్పిరిచువల్ గ్రోత్ ఉండదు. ఎవడైతే సంపూర్ణ శరణాగతి కోరుతారో అదే సార్. మీరంటారు కదా గొర్రెలు మేమని, మీకు ఈ పాటికి అర్థమైంది సార్. ఎవరైతే సంపూర్ణ శరణాగతి కోరుతారో వారిలో ఈ స్పిరిచువల్ గ్రోత్ ఉంటుంది. అనగా మన దృష్టి అంతర్మదనం, మన దృష్టి మన లోపలికి వెళ్ళిపోవాలి అని చెప్పేదే శిలువ కార్యము అని మేము సత్ చిత్ యోగము ద్వారా మనుష్య కుమారుడు ఎవడో వాడిని క్రీస్తుగా కని క్రీస్తును ఆచార్యునిగా ప్రకటిస్తున్నాం సార్. క్రీస్తును గురువుగా ప్రకటిస్తున్నాం సార్. క్రీస్తు మాకు మార్గం అయ్యాడు సార్. ఏ విధంగా నడవాలో, ఏ విధంగా యజ్ఞం అవ్వాలో మాకు నేర్పించాడు సార్. మా ఆచార్యుడి యొక్క భక్తి ఇది కాదు సార్, ఇది కాదు సార్. ఏ విధంగా తండ్రి చిత్తమునకు ఉభే అవ్వాలో శిలువ కార్యము ద్వారా ఏంటి సార్? సమస్తమును లోపరుచుకోవడం కోసం సమస్తమును లోపరిచాడు సార్. అనగా తన ప్రాణమును అర్పించాడు. ఎవరికి? లోక విషయంలో నశించినటువంటి శరణార్థులకు తన ప్రాణమును అనుగ్రహించడానికి. ఇది ఏ కృప. మరి మన హిందూ ధర్మంలో ఎవరి గురించినటువంటి మాటను విశ్వాసంతో వినాలని చెప్తుంది సార్. ప్రహ్లాదుడేమో నవవేద భక్తి చెప్పాడు ఇలా చేయండి అని. విష్ణువు తన సంపూర్ణ పరిపూర్ణటువంటి అంటే ధర్మం యొక్క పరిపూర్ణ స్థితి, జ్ఞాన విజ్ఞానం అయినటువంటి స్థితిని ఎవరి ద్వారా చూపిస్తున్నాడు? ఎవడు నాకు మార్గం అవుతున్నాడు? ఆ విధంగా ఈ ఆకాశ మహాకాశముల నుంచి అనగా ఆయన నుంచే వచ్చి పంచభూతాలకు నిలయమైనటువంటి ఈ దేహంలో, ఈ మాయలో, ఈ చెరలో బందీనై తిరిగి ఆయన రాజ్యంలో చేరలేకపోతున్నాను సార్. ఇది సార్ వచ్చిన సమస్య. మానవ జాతికి అంతటికీ వచ్చినటువంటి సమస్య ఇది. పైగా పంచభూతాలకు నిర్ణయించినటువంటి మృత్యువుకి నేను ఆహారం అవుతున్నా. ఈ మృత్యువును తప్పించుకొని ఏ విధంగా ఆయన రాజ్యంలో చేరాలి సార్? ఎవడు నాకు మార్గం అవుతున్నాడు? ఎవడు స్పిరిచువల్ గ్రోత్ నందు పరిపూర్ణమయ్యాడు సార్? అనగా పంచభూతాలకు నిర్ణయించినటువంటి మృత్యువును జయించి ఎట్లాగూ మృత్యువుకే మృత్యువై మృతులలో నుంచి లేచి మహిమకు పునరుత్థానమైనాడు. మేమైతే పిచ్చ క్లారిటీతోటి క్రీస్తుని ప్రకటిస్తున్నాం సార్. క్రీస్తు సత్యం, క్రీస్తు మార్గం, క్రీస్తు జీవము అయి ఉన్నాడు అని ప్రకటిస్తున్నాము. మీరన్నారు కదా స్పిరిచువల్ గ్రోత్ ఎట్టివారిలో ఉంటుందో అంతర్మదనం. అది చూపించడానికే శిలువ కార్యం కూడా జరిగింది సార్. లయం, సమస్తము లయమైనది. ఆయన శరీరము ద్వారా సమస్తము లయము చేశాడు. తిరిగి మృత్యువును జయించి మహిమకు ఉత్తీర్ణుడైనటువంటి వాడు అతనే సత్యము, మార్గము, జీవము అని ప్రకటిస్తూ అతని గురించినటువంటి మాటను విశ్వాసముతో వినడం వల్ల ఆత్మసాక్షాత్కారం కలుగుతుందిరా నాయనా అని స్వ అనుభవంతో
చెప్తున్నాం సార్. ఒక్కసారి మా భక్తిని కూడా మీరు ఆలోచించగలరని సవినయముగా మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.